నాతో పాటు నా అభిరుచికి తగ్గట్టుగా దాన్ని నేను తీర్చిదిద్దుకున్నాను. అది ఎవరినో ప్రేమించానంటే దానికి కూడా సరేనన్నాను. కొన్ని పరిస్థితుల వల్ల అది కూడా విడిచికొట్టింది. ఎందుకక్క? మన శాంతికి ఏం తక్కువైందని? అన్నీ ఎక్కువేనమ్మా. కానీ ఆ పెళ్లి కొడుకు తండ్రి ఏ దిక్కుమాలిన వాళ్లకు పుట్టిన బిడ్డ అన్న నెపంతో తన కొడుక్కి శాంతిని చేసుకోనన్నాడు. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లని తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. శాంతి మా కన్న బిడ్డ కాదని తెలిస్తేనే ఇంత గొడవ జరిగిందే. పెళ్లి కాకుండానే నువ్వెవరికో కన్నావని తెలిస్తే ఈ జన్మలో దానికి పెళ్ళే జరగదు. ఆ మహానుభావుడు శాంతిని కన్న తల్లిదండ్రులం మేం కాదని ఊరంతా చెప్తే ఏ దిక్కుమాలిన వాడు కూడా దాని మెళ్ళో తాళి కట్టడు. ఈ పరిస్థితిలో దానికి నేను ఎలా పెళ్లి చేసేది? నా బాధ్యత ఎలా తీర్చుకునేది? భగవంతుడా! సుధా, సుధా, ఏమిటమ్మా? ఏమైంది? ఏమైంది? ఏంటమ్మా? సుధా, ఏమైంది? టాబ్లెట్ ఈ మాట వేసుకో. ఈ నీళ్ళు తాగు. ఎలా ఉంది? నాకేం పర్వాలేదక్క. అక్క, నీకు నాకు మాత్రమే తెలిసిన శాంతి జన్మరహస్యం తెలిసిన ఆ మనిషి ఎవరు? అదేనమ్మా, 18 సంవత్సరాల క్రితం నాకు పిల్లలు పుట్టని చెప్పి ఆపరేషన్ చేశాడుగా డాక్టర్ గురుదేవ్. నమస్కారం డాక్టర్. అమ్మా సుధా, ఏమిటమ్మా అర్ధరాత్రి వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా. అసలు ఏమైంది? ఒంట్లో ఏదైనా బాధగానే ఉంది డాక్టర్. అది శరీరానికి కాదు, మనసుకు. మనసుకు సంబంధించిన బాధకి మనిషి ఇంకా మందు కనిపెట్టలేదమ్మా. డాక్టర్గా ఈ విషయంలో నేను కూడా చేయగలిగింది ఇది. నాకున్న జబ్బుని మీ వైద్య శాస్త్రం ఏ విధంగానూ నయం చేయలేదని చెప్పేశారు. కానీ మీరు తలుచుకుంటే నా మనసులోని బాధను నయం చేయగలరు. ఏమిటో చెప్పమ్మా. నువ్వు నా తోబుట్టు లాంటిదానివి. నేను చేయగలిగిన సహాయం ఎలాంటిదైనా తప్పకుండా చేస్తాను. మీరు మాట తప్పరని నమ్మకంతో అడుగుతున్నాను. మీ అబ్బాయి శేఖర్ పెళ్ళి రఘునాథ్ గారు అమ్మాయి శాంతితో జరిపించండి. వాట్? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? శాంతిని నా కోడలుగా చేసుకోమంటావా? ఆమె పుట్టుకేమిటో తెలీదు, తండ్రి ఎవరో తెలీదు, కనీసం కన్నా తల్లి ఎవరో తెలీదు. డాక్టర్, ఆమె కన్న తల్లి మీ కళ్ళ ముందే ఉంది. అవును డాక్టర్, ఆమెను కన్న అభాగ్యురాలు నేనే. ఆమె తండ్రి రఘునాథ్. శాంతి నీకు రఘునాథ్కి పుట్టిన బిడ్డ? అంతేకాదు, ఆ లక్ష్మీదేవి నాకు సోయాన అక్క. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. నీకు రఘునాథ్కి బిడ్డ పుట్టడం ఏమిటి? మీ అక్క రఘునాథ్కి భార్య కావడం ఏమిటి? నీ బిడ్డ వాళ్ళ బిడ్డగా? డాక్టర్ గారు, మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాలంటే 20 ఏళ్ల క్రితం ముగ్గురు జీవితాల మధ్య విధి ఆడిన వింత నాటకం మీకు తెలియాలి. నిన్ను కన్నా మనసు విన్నా ఎదలో మోహనాలాపన నీడలో
నిన్ను కన్నా మనసు విన్నా ఎదలో మోహనాలాపన నిన్ను కన్నా కథలు అధరాలలో పొంగు సుధలు ఇటు ప్రేమించుకున్నాక ఎదలు పేరంటమాడేటి పొదలు చేమంతి పూల సీమంతమాడే హేమంత వేళ ఈ రాసలీలా వెయ్యేళ్ల వెన్నెల్లు కాయాలిలే నిన్ను కన్నా మనసు విన్నా ఎదరు మోహనాలాపన నాకు నీవు నీకు నేను తోడు ఉందాము ఏడేడు జన్మలెత్తినా నిన్ను కన్నా మనసు విన్నా కళలు సందేళ మందార గెలలు రాసేది కాదు ఈ చైత్ర గీతం రాగాలు తీసే ఈ ప్రేమ వేదం పూలారవేసింది ఈ తోటలో నిన్ను కన్నా మనసు విన్నా ఎదలో మోహనాలాపన నీడలోన వెలుగులోన అనుబంధాల ఆరాధన నాకు నీవు నీకు నేను తోడు ఉందాము ఏడేడు జన్మలెత్తిన నిన్ను కన్నా మనసు విన్నా ఎదలో మోహనాలాపన నిన్ను కన్నా. ఏమిటి నాన్నగారు మీరు అనేది? అవునరా, నిర్జీవంగా ఉన్న ఈ ఇల్లు కోడలి రాకతో కలకలదాడాలన్న ఆశ. అందుకే నీకు పెళ్లి సంబంధం ఖాయపరిచాను. కానీ నాన్నగారు మళ్ళీ ఏదో సాకు చెప్పకు. పరువు మర్యాద ఉన్న మనుషులరా వాళ్ళు. అమ్మాయి కూడా లక్షణంగా ఉంది. అంత మాత్రాన నాతో చెప్పకుండా మీరు సంబంధం కుదిరిస్తే నేను ఒప్పుకోను నాన్నగారు. కన్న తండ్రిని నీకు కావలసిందేమిటో కట్టుకోవలసిందేవరినో చెప్పే అధికారం కూడా నాకు లేదా? ఉంది, కానీ నా భాగస్వామిని ఎన్నుకునే అధికారం మాత్రం నాకు వదిలిపెట్టండి. ఏ, ఎవరినైనా ప్రేమించావా? అవును, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవర్రా అమ్మాయి? మంచి కుటుంబానికి చెందింది. వాళ్ళది అమలాపురం. వాళ్ళ నాన్నగారు జాస్తి జగన్నాథం గారని. మంచివాడు, మర్యాదస్తుడు, నాకు వియ్యంకుడు కాదగినవాడు, అంతేనా? పిచ్చివాడా, రోగి కావాలనుకున్నది డాక్టర్ ఇవ్వాలనుకున్నది ఒకటే మందన్నట్టు నువ్వు ప్రేమించిన అమ్మాయి, నేను ఖాయపరిచిన అమ్మాయి ఒకరే నోయ్. మీరు చెప్పేది నిజానా? నేను నీ భవిష్యత్తు కోరే తండ్రినిరా. అబద్ధం చెప్తానా? మనిద్దరికీ నచ్చింది వాళ్ళమ్మాయే కనుక ఆలస్యం చేయకుండా అర్జెంటుగా ముహూర్తం పెట్టించమంటాను. ఆయన కూడా